సార్ గత 5 సంవత్సరాల్లో చూస్తే గతంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్మాణ రంగం కానీ లేకపోతే ఎక్కడికక్కడ శరవేగంగా పనులు జరిగిన నేపథ్యం శ్రీకాకుళం నుంచి కూడా వలసొచ్చి కార్మికులు ఇక్కడ పనులు చేసుకునే పరిస్థితి. ఈ 4.5 ఏళ్ల పరిస్థితి ఏంటంటారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను వైజాగ్ వెళ్తాను, వైజాగ్లో పరిపాలన కొనసాగిస్తానని చెప్పడం ఎంతవరకు ఇదంతా సమంజసం అంటారు? అసలు ఏంటి బిల్డర్ల లేదా కాంట్రాక్టర్ల అసోసియేషన్ సంబంధించి మీరు ఏం చెప్పారు? మీడియా మిత్రులకు, టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేటువంటిది కుదేలైపోయిందండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో ఈ రాష్ట్రం ఏమైపోద్ది అని భయపడ్డాం. దానికన్నా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం అంతా కుదేలైపోయిందండి. అసలు ఎంత కుదేలైంది, ఎంత నష్టపోయాం కాంట్రాక్టర్లనే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత నష్టపోయారు అనే దానికి పదాలు లేవండి. కాబట్టి నష్టం అనేటువంటిది పూరించలేని నష్టం. ఇది ఇంత అని చెప్పడానికి అంకెలు చాలవండి. ఈ నష్టం అనేటువంటిది చాలా కాలంగా బాధ్యత గల ప్రభుత్వం వస్తే తప్ప పూరించలేనటువంటి నష్టం. కానీ సార్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉన్నాను అంటే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఈ రోజున పక్క రాష్ట్రం తెలంగాణలో అత్యంత శరవేగంగా నిర్మాణ రంగం అభివృద్ధి చెంది అక్కడ ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్లు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం మాత్రం ఎందుకనండి? అంటే లారీలు టన్నులు కొట్టి పోతానే ఉన్నాయి, లారీలు వేల కొద్దీ. కానీ నిర్మాణ రంగం మాత్రం ఎందుకని కుదేలైపోయిందంటారు? అయ్యా ఎక్కడ జరుగుతుంది అసలు ఈ వర్క్ అంతా? సహజంగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాల యొక్క పరువంతా కూడా ఈ పనిచేసేటువంటి కాంట్రాక్టర్ల మీదే ఆధారపడి ఉందండి. ప్రభుత్వాలు అనేటువంటివి నిధులను కేటాయిస్తాయి. ఆ కేటాయించినటువంటి నిధుల్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటిది అధికారులు నిర్దేశిస్తే క్షేత్రస్థాయిలో ఖర్చు పెట్టేది అందరూ బిల్డర్సు, కాంట్రాక్టర్లేనండి. ఈ కాంట్రాక్టర్ల యొక్క వెన్ను ఎప్పుడైతే విరిసేశారండి. ఎందుకంటే మేము 2020 నుంచి కూడా కాంట్రాక్టర్లందరం కూడా ధర్నాల రూపంలో అనేక రూపాల్లో ప్రభుత్వం మీద మా ఇబ్బందుల్ని తెలియజేసుకుంటున్నాం. ఉదాహరణకి ఏంటంటే ఒక 10 కోట్ల రూపాయలు వర్క్కి కాంట్రాక్టు తీసుకుంటే వాళ్ళ దగ్గర 2 కోట్లతో మొదలు పెడతారండి. 10 కోట్ల వర్క్కి 10 కోట్ల నిధులతో ఎవరు కూడా ముందుకెళ్ళరు. ఒక 2 కోట్లతో మొదలు పెడతారు. ఈ 2 కోట్లు పనిచేసిన తర్వాత మళ్ళీ ఒక పార్ట్ బిల్ తీసుకుని అట్లా సర్క్యులేట్ చేసుకుంటాం. మొదటి పార్ట్ బిల్లే రానప్పుడు పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ మీద ఉన్నప్పుడు మిగిలిన 7-8 కోట్లకే ఇతను అప్పులు తెచ్చాడండి. అప్పులు దొరకని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకున్నాడు. ఆస్తులు అమ్ముకుని అప్పులు తెచ్చుకుని అప్పులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఇక అతను ఆగిపోవటం తప్పితే వేరే మార్గమే ఉంటుందండి. ఆ రకంగా ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ 50 మంది పైన కాంట్రాక్టర్లు మన దృష్టికి రాని ఇంకా చాలా ఉంటాయి. దృష్టికి వచ్చి చెట్లుకి వేలాడ తీసుకుని ఇళ్లల్లో ఫ్యాన్లకి వేలాడైనటువంటివి 50 పైన మనం మీడియా ద్వారా గమనించాం. అంటే ఒక రైతు కన్నా దీనమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని కాంట్రాక్టర్ల పరిస్థితి ఉన్నదండి. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీ తోటి కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? సాధారణంగా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారండి, నేనే చేయలేకపోతున్నాను, నాకన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నాడు, ఈయన ఎలా చేయగలడో చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి మేము చెప్పే కారణం ఏంటంటే మీరు ఎంతసేపు సంక్షేమం అని సంక్షేమం ఎందుకు ఇచ్చారంటే మీరు సంక్షేమం ద్వారా వచ్చేటువంటి డబ్బుల్లో 70 నుంచి 80% పైన సారా కొట్టుకు చేరితే ఆ సారా కొట్టులో వచ్చేటువంటి డబ్బు ఎక్కడికి పోతుందో ఎవరికీ తెలియదు. అంటే ఇక్కడ సంక్షేమం ముఖ్యం కాదండి. సంక్షేమం ద్వారా మనకి అనఫిషియల్గా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ముఖ్యం. దానికోసం సంక్షేమం అని చెప్పేసి పేరు పెట్టారు. దానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక 50,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనుల ద్వారా కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇస్తే ఒక్క సంవత్సరంలోనే 50,000 కోట్ల రూపాయలు మళ్ళీ వచ్చేస్తుందండి జిఎస్టీ రూపంలో. రాష్ట్ర ప్రభుత్వానికి 9% జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన 9%లో రాష్ట్ర వాటా ఒక 3-4%. 12% అంటే 8 నెలలు సంవత్సరానికైనా ఈ డబ్బులు వచ్చేస్తున్నాయి.
ఇదే సంపద సృష్టి. అభివృద్ధి కనబడుతుంది, ఇక్కడ సంక్షేమం కనబడుతుంది. సంక్షేమం అంటే పూర్తిగా పని ఉంటుంది కదండి. ఈ సంక్షేమం డబ్బులు ఇవ్వటం అనేది సంక్షేమం కాదండి. ఎప్పటికీ డబ్బులు ఇవ్వటం అనేది సంక్షేమం కాదు. చైనాలో సామెత మీకు తెలిసే ఉంటుంది, చేపలేవు మాక ఆకలేసినోడికి చేపలు పట్టడం నేర్పు. ఆకలేసినప్పుడల్లా చేపలు పట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఆకలేసినప్పుడు చేపలు ఇస్తున్నాం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేయటానికి పనివాళ్ళు దొరకట్లేదు, ఎవ్వరూ కూడా పని చేయటానికి ముందుకు రాని పరిస్థితి, ఒక స్లాక్నెస్ ఏర్పడిపోయిందండి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మారాలి అని అంటే పటిష్టమైనటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటిది కాంట్రాక్టర్లందరూగా కోరుకుంటున్నాం.